శ్రీ గురుభ్యో నమ. రేపటి పంచాంగం మరియు ద్వాదశ రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 26, 2026. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, తిథి దశమి, రాత్రి 12:33 వరకు, ఉపరి ఏకాదశి. వారం గురువారం, నక్షత్రం మృగశిర, మధ్యాహ్నం 12:11 వరకు, ఉపరి ఆరుద్ర. యోగం ప్రీతి, రాత్రి 10:33 వరకు, ఉపరి ఆయుష్మాన్. కరణం తైతుల, మధ్యాహ్నం 1:36 వరకు, గరజి, రాత్రి 12:33 వరకు, ఉపరి వణజి. సాధారణ శుభ సమయాలు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 11 గంటల నుండి 12 గంటల వరకు. అమృతకాలం రాత్రి 1:23 నుండి 2:53 వరకు. అభిజిత్ కాలం పగలు 11:57 నుండి 12:44 వరకు. వర్జ్యం రాత్రి 8:06 నుండి 9:37 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:23 నుండి 11:10 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:52 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:49 నుండి 3:17 వరకు. గుళిక కాలం ఉదయం 9:24 నుండి 10:52 వరకు. యమగండం ఉదయం 6:27 నుండి 7:56 వరకు. ప్రయాణశూల దక్షిణ దిక్కుకు పనికిరాదు. ప్రాతకాలం ఉదయం 6:27 నుండి 8:49 వరకు. సంగమకాలం ఉదయం 8:49 నుండి 11:10 వరకు. మధ్యాహ్న కాలం ఉదయం 11:10 నుండి 1:31 వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1:31 నుండి 3:52 వరకు. ఆప్తిక తిథి ఫాల్గుణ శుద్ధ దశమి. సాయంకాలం సాయంత్రం 3:52 నుండి 6:13 వరకు. ప్రదోషకాలం సాయంత్రం 6:13 నుండి 8:40 వరకు. రాత్రికాలం రాత్రి 8:40 నుండి 11:56 వరకు. నిశీతి కాలం రాత్రి 11:56 నుండి 12:45 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:38 వరకు. సూర్యోదయం ఉదయం 6:27 విజయవాడలో. సూర్యాస్తమయం సాయంత్రం 6:13. సూర్యోదయం హైదరాబాద్లో ఉదయం 6:37. సూర్యాస్తమయం సాయంత్రం 6:22. సూర్యరాశి కుంభం, చంద్రరాశి మిథునం. ఈరోజు జన్మదినాన్ని లేదా వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులందరికీ శుభాశీస్సులు. ఇక రాశి ఫలితాలు. మేషరాశి ప్రయాణాలలో శ్రమ ఆధిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నిరాశగా సాగుతాయి. దైవభక్తి పెరుగుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు ఉద్యోగాలలో అదనపు బాధ్యతలుంటాయి. ధనపరంగా కీలక నిర్ణయాలు కలిసి వస్తాయి. వృషభ రాశి సమాజంలో విశేషమైన ఆదరణ కలుగుతుంది. కుటుంబ విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగమున సమస్యలు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మిథున రాశి ప్రయాణాలలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. మిత్రులు మీ మాటతో విభేదిస్తారు. చేతిలో డబ్బు నిల్వ ఉండదు. వృధా ఖర్చులు అధికమవుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి అధికమవుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కర్కాటక రాశి ఒక విషయమై పెద్దలను కలుసుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు. దీర్ఘకాలికంగా వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. సింహరాశి
సన్నిహితుల నుండి కీలకమైన సమాచారం సేకరిస్తారు. మిత్రులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. చిన్న ప్రయత్నంతో కొన్ని సమస్యలు పరిష్కారం చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆర్థిక లాభాలుంటాయి. కన్యా రాశి. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. చిన్న విషయాలకు బంధువులతో మాట పట్టింపులుంటాయి. ధన వ్యవహారాలు మందగిస్తాయి. పనులలో శ్రమ అధికమవుతుంది. ప్రయాణాలలో మార్పులుంటాయి. ఉద్యోగ విషయంలో అధికారులతో సమస్యలు కలుగుతాయి. తులారాశి. మానసిక ప్రశాంతత కోసం దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. నిలకడలేని ఆలోచనలతో అనారోగ్య సమస్యలు కలుగుతాయి. సహాయం అందించిన సన్నిహితుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలు సజావుగా సాగక అసంతృప్తి కలుగుతుంది. వృత్తి ఉద్యోగమున అదనపు బాధ్యతలుంటాయి. వృశ్చిక రాశి. కుటుంబ వాతావరణం ఉత్సాహంగా ఉంటుంది. గృహమున శుభకార్యాల కొరకు ధనం వ్యయం చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వాహన లాభం కలుగుతుంది. ఉద్యోగమున కీలక నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. ధనుస్సు రాశి. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం వరిస్తుంది. పెద్దల నుండి ఆకస్మిక ఆహ్వానాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలుంటాయి. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. మకర రాశి. కొన్ని వ్యవహారాలు మధ్యలో ఆపేస్తారు. బంధుమిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కలుగుతాయి. ఉద్యోగాలు కొంత అస్తవ్యస్తంగా ఉంటాయి. కుంభరాశి. మిత్రులతో అకారణ కలహాలు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో ఒత్తిడి పెరుగుతుంది. రుణ సంబంధిత ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు కలిసిరావు. భాగస్వామ్య వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. మీనరాశి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. సోదరులతో ఆస్తి వివాదాలకు సంబంధించిన సమస్యలు తొలగుతాయి. నూతన వ్యాపార విషయమై సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. నూతన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ పనులు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఇవి రాశి ఫలితాలు. ఈ సమాచారాన్ని సేవగా మనకి అందించిన వారు శ్రీ ముక్తినుతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు. స్వస్తి.